బతుకమ్మ దసరా పండక్కి ఊర్లకు పోయిన జనం సిటీకి వాపస్ అవుతున్నారు. విజయవాడ నుంచి వచ్చే వెహికల్స్తో హయత్నగర్, వనస్థలిపురం, ఎల్బీ నగర్లు రద్దీగా మారాయి. చౌటుప్పల్ నుంచి వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఎల్బీ నగర్లో వాహనాల రష్ విపరీతంగా ఉంది. వాహనాలు ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో చాలా మంది మెట్రోను ఆశ్రయిస్తున్నారు. మెట్రో పరిసర ప్రాంతాలు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. మెట్రో టికెట్ల కోసం క్యూ లైన్లు కడుతున్నారు జనాలు. ఇక మరోవైపు విజయవాడ హైవేపై భారీగా వాహనాల రద్దీ కనిపిస్తోంది. చిట్యాలలో నేషనల్ హైవే 65 పై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. అంబులెన్స్ కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. నార్కట్పల్లి నుంచి హైదరాబాద్కు వెళ్లడానికి గంటల కొద్ది సమయం పడుతోంది. సిటీకి ఎంట్రీ అయిన తర్వాత ఎల్బీ నగర్, హయత్ నగర్, వనస్థలిపురంలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉంది. ఈ ట్రాఫిక్ అప్డేట్స్ అందించడానికి అనిల్ లైవ్లో ఉన్నారు. అనిల్, ఏంటి ట్రాఫిక్ ఎలా మూవ్ అవుతుంది? ఎక్కడెక్కడ హెవీ ట్రాఫిక్ ఉంది? దసరా సెలవులు ముగించుకొని పట్నం బాట పట్టారు. పల్లెల నుండి ఎక్కువ కూడా నిన్న రాత్రి నుండి కూడా ఈ నల్గొండ జిల్లా వైపు నుంచి వస్తున్నటువంటి వాహనాలతో విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి. మరోవైపు మెట్రో స్టేషన్ నుండి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్లో కూడా గంటల తరబడి టికెట్ల కోసం వెయిట్ చేస్తున్నారు పబ్లిక్. సో ప్రజెంట్ చూడొచ్చు విజయవాడ జాతీయ దారి, హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన నేను ఉన్నాను. సో ఇక్కడ ఉదయం నుండి కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఇప్పుడిప్పుడు కొంత తగ్గినా కూడా దీని యొక్క ఎఫెక్ట్ అనేది దాదాపు చౌటుప్పల్ వరకు కూడా ఉంది. ఇక నల్గొండ వైపు నుంచి వచ్చేటువంటి వాహనాలతో పాటు ఎక్కువగా వ్యక్తిగత వాహనాలను వస్తున్నటువంటి సందర్భంలో అటు ఆర్టీసీ మరియు వ్యక్తిగత వాహనాలు ఎక్కువగా కావడంతో అటు నార్కట్పల్లి, అటు తర్వాత పంతంగి, తర్వాత ఆ ఏరియాలో నుంచి వచ్చేటువంటి చౌటుప్పల్లు, తర్వాత ఈ ఏరియాలో మాత్రం ఎక్కువగా ట్రాఫిక్ జామ్ ఏర్పడినటువంటి పరిస్థితి. మరోవైపు అంబులెన్సులు కూడా ఎక్కువగా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. సో ఒక లారీ కూడా బ్రేక్ డౌన్ కారణంగా సో ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి ఉంది. సో మనకి ప్రజెంట్ చూడొచ్చు ఇంకా కూడా ట్రాఫిక్కు సంబంధించినటువంటి జామ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. సో ఎక్కువగా నిన్న సండే కావడంతో నిన్న సాయంత్రం నిన్న డే మొత్తం కూడా తమ ఇంటిలో అంటే విలేజ్లలో గడుపుకొని సో ఈరోజు వర్కింగ్ డే ఉంటుంది కాబట్టి సో ఆఫీసులకు కానీ తర్వాత వివిధ పనుల నిమిత్తం వచ్చేటువంటి పబ్లిక్ నిన్న సాయంకాలం బయలుదేరిన వారు కొందరైతే సో నిన్న అర్ధరాత్రి మరో ఎర్లీ మార్నింగ్ 4 o'clock 5 o'clock అట్లా బయలుదేరినటువంటి వారిలో సో ఎక్కువగా ఈ నార్కట్పల్లి, పంతంగి టోల్ ప్లాజా వద్ద కూడా చాలా వరకు అన్ని గేట్స్ ఓపెన్ చేసినా కూడా అక్కడ కొంత ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి ఉండేది. దీని ఎఫెక్ట్ అనేది ఇప్పుడు మనకి మరోవైపు ఇటు ఎల్బీ నగర్, అబ్దుల్లాపూర్ మెట్రో వరకు కూడా 2 లైన్లలో కూడా ట్రాఫిక్ జామ్ అయింది. ఎక్కువగా ఇక్కడ ఆర్టీసీ బస్సుల్లో వచ్చేసి ఇక్కడ దిగేసి ఇక్కడ నుండి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వైపు కూడా వెళ్తున్నటువంటి వారితో పూర్తి కూడా కిక్కిరిసిపోతుంది. మనకి విజువల్స్ చూడొచ్చు. సో మెట్రో స్టేషన్లో గంటల తరబడి కూడా టికెట్స్ కోసం వేచి చూస్తున్నారు. మరోవైపు సిటీ బస్సులో కూడా అదనంగా అంటే మనకి ప్రతిరోజు నడిచేటువంటి బస్సులో కాకుండా అదనంగా కూడా ఆర్టీసీ ఈ పండుగ దృష్ట్యా ఎక్కువగా సర్వీసెస్ను కూడా పెట్టింది. సో అందులో కూడా ఫుల్ సీట్స్ ఫుల్ అయిపోతుంది. నిలబడి కూడా సిటీలోని సుదూర ప్రాంతాలకు ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఇక మరోవైపు ఎల్బీ నగర్తో పాటు ఇటు వరంగల్ నుంచి వచ్చేటువంటి వాహనాలతో పాటు ఉప్పల్ ఏరియాలో కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడినటువంటి పరిస్థితి. ఉప్పల్, మేడిపల్లి దాదాపు ఆ ఏరియాలో కూడా ఎక్కువగా ఉదయం వరకు కూడా ట్రాఫిక్ జామ్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూసాము. ఇంకా ఈ ట్రాఫిక్ సంబంధించి మాత్రం ఇంకా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మరోవైపు ఇటు ఎక్కువగా మనకి ఈ ఏదైతే విజయవాడ జాతీయ రహదారికి సంబంధించి కొంత వర్క్ నడుస్తున్నటువంటి క్రమంలో ఎక్కువగా పబ్లిక్ కూడా వస్తున్నారు కాబట్టి సో అటు వర్క్ ఎక్కువగా జరుగుతుంది కాబట్టి దీనికి ట్రాఫిక్ ఎక్కువ ఉండడంతో కొంత అంతరాయం ఏర్పడింది. ఎక్కువగా 4 వీలర్స్ సొంత వాహనాల్లో రావడం వల్లనే ట్రాఫిక్ జామ్ అయినట్టు కూడా తెలుస్తుంది. సో మనకి ఇటు ఎల్బీ నగర్ నుంచి ఇటు సిటీ లోపలికి అటు కొత్తపేట, మలక్పేట ఏరియాలో కూడా చాలా వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇటు MGBS వరకు కూడా ఈ వెహికల్స్ వెళ్తుంటాయి కాబట్టి ఈ ఆర్టీసీకి సంబంధించి సో బస్సులలో మాత్రం ఫుల్ రష్గా వస్తున్నారు. ఎక్కువగా ఈ ఎల్బీ నగర్లోనే డ్రాప్ అవుతున్నటువంటి పరిస్థితి. ఎల్బీ నగర్, అబ్దుల్లాపూర్ మెట్లోనే డ్రాప్ అవుతున్నారు. ఇక్కడ నుండి
ఇటు ర్యాపిడో ఓలా ఊబర్ అంటే బుక్ చేసుకొని తమ నివాసాలకు వెళ్తుంటున్నారు. సో మనకి చూడొచ్చు పూర్తిగా కూడా ఈ ఎల్బీ నగర్ ఏరియా మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సో వివిధ ఆఫీసులకు వెళ్ళే వారికి కూడా ఈరోజు ఈ ట్రాఫిక్ సంబంధించినటువంటి ఇబ్బందులతో చాలా ఇబ్బందులు పడ్డారు. ఇక మరోవైపు మెట్రో స్టేషన్లో మాత్రం ఒక్కసారిగా ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి తాకిడి పెరిగింది. ఉదయం బయలుదేరినటువంటి ఈ పబ్లిక్ అంతా కూడా ఒకేసారి మెట్రో సేవలు, ఎందుకంటే ఎల్బీ నగర్ నుండి సుదూర ప్రాంతాలకు అటు మియాపూర్ కానీ, తర్వాత ఇటు పంజాగుట్ట, లగిడికప్పులు కానీ, అటు చాలా ఏరియాలకు ఇటు నాంపల్లి సిటీ సెంట్రల్ వరకు వెళ్ళేవారు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి చేరుకోవడంతో సో కిక్కిరిసిపోయింది. టికెట్ల కోసం గంటల తరబడి వేచి చూస్తున్నారు. సో ఇంకా కూడా ఈ కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక ఎల్బీ నగరే కాకుండా చాలా వరకు అటు బండ్లగూడ రస్తాతో పాటు కిస్మత్పుర, ఆరాంఘర్, ఇటు జేబీఎస్, తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా రైల్వే ప్రయాణికులు కూడా చాలా వరకు వస్తుండడంతో సో అక్కడ కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సో ప్రజెంట్ అయితే ఎల్బీ నగర్ నుంచి ఇటు కొత్తపేట, మలక్పేట, దిల్సుఖ్ నగర్ ఏరియాలో మాత్రం భారీగా ట్రాఫిక్ జామ్ మనం చూస్తున్నాం. సో ఇదే పరిస్థితి ఇంకా కూడా ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా ఇటు నార్కెట్పల్లిలో కూడా మూమెంట్ అనేది స్లోగా జరుగుతుంది. అటు చిట్యాల, పంతంగి టోల్ ప్లాజా వద్ద కూడా ట్రాఫిక్ ఇంకా కూడా స్లో మూమెంట్ ఉన్నది. ఇటు హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్, ఎల్బీ నగర్, రామోజీ ఫిలిం సిటీ వరకు కూడా ఈ ట్రాఫిక్ జామ్ ఏర్పడినటువంటి సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేస్తున్నాము. సో చూడొచ్చు ఇంకా కూడా ట్రాఫిక్ సంబంధించినటువంటి ట్రాఫిక్ ఏరియాలో. ఇక మరోవైపు ఎల్బీ నగర్లోని మెట్రో స్టేషన్లో కొంత సాంకేతిక కారణంగా ఏదైతే ఎస్కలేటర్లు కూడా బంద్ కావడంతో కొంత ఇబ్బందులు ప్రయాణికులు పడుతున్నారు. ఇక మరోవైపు ఇటీవల కురిసినటువంటి వర్షాల కారణంగా రోడ్లు కూడా కొంత దెబ్బతిన్నటువంటి క్రమంలో మూమెంట్ కూడా వెహికల్స్ మూమెంట్ అనేది కూడా స్లోగా కనిపిస్తుంది. సో దీంతో కొంత ట్రాఫిక్ జామ్ కూడా ఇంకా ఎక్కువగా ఏర్పడుతుంది. సో ప్రజెంట్ అయితే ఎల్బీ నగర్లో పూర్తిగా కూడా దాదాపు 2-3 గంటల నుంచి కూడా ట్రాఫిక్ జామ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. సో ప్రజెంట్ కొంత మేరకు కొంత తగ్గినా కూడా బంపర్ టు బంపర్ అయితే ఇంకా ట్రాఫిక్ మూమెంట్ అయితే ఉంది. సో మధ్యాహ్నం కల్లా మాత్రం కొంత ట్రాఫిక్ సమస్య ఈ ఎల్బీ నగర్ ఏరియాలో తగ్గేటువంటి అవకాశం ఉంది. ఇటు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి ఏదైతే ఉందో సో ఈ యొక్క ఏరియాను దాదాపు మనకి నార్కట్పల్లి, పంతంగి టోల్ ప్లాజాల వద్ద కూడా ఇంకా కొంత నిన్నటితో పోలిస్తే మాత్రం ప్రజెంట్ కొంత తగ్గిందంటూ తెలుస్తుంది. సో ఈరోజు ఆఫ్టర్నూన్ కల్లా కూడా పూర్తిగా కూడా ట్రాఫిక్ ఈ ఏరియాలో అంటే పల్లెటూర్ల నుంచి వచ్చేటువంటి పబ్లిక్ కొంత తగ్గేటువంటి అవకాశం ఉంది. సో ప్రజెంట్ అయితే ఎల్బీ నగర్లో కొంత ట్రాఫిక్ తగ్గినా కూడా సో మళ్ళీ సాయంకాలానికి కూడా పెరిగేటువంటి అవకాశం కూడా ఉండకపోవచ్చని కూడా చెప్తున్నారు.